నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక మమత. రచన ఆర్విఎస్ రామస్వామి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, కృంగిపోతున్న రవిని చూసి సంధ్యాకాంత విలపిస్తున్నట్టు పశ్చిమాన్ని ఆకాశమంత ఎర్రగా ఉంది. తెల్లటి మబ్బు తునుకలు ఒకదానికొకటి తరుముతూ ఆడుకుంటున్నాయి. ఆటలు చాలించి ఇంటికి చేరుకుండని హెచ్చరిస్తూ నల్లని మబ్బులు ఉరకలు పరుగులతో వస్తుంది. దాన్ని చూసి భయపడ్డ తెల్ల మబ్బు తునుకలు దూరంగా పారిపోతున్నాయి. ప్రకృతిలోని అందం పసివాళ్ల మనసులా నిర్మలంగా ఉంటుంది. కిటికీ దగ్గర నిలుచున్న రమ శోకదేవతలా ఉంది. ఆలోచనల వేగంతో మరుగుతున్న మనసులోంచి లేచిన ఆవిరి కంటి నుంచి నీరుగా కారుతుంటే ఆపటం రమకు చేత కావటం లేదు. సంధ్యారాగంలోని ప్రకృతి కాంత అందం కానీ, పరుగు పందాలు వేసుకుని ఆడుకుంటున్న మబ్బు తునకల చిలిపితనం కానీ రమ దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి. మమతకెలా ఉంది? రమ మనస్సును పీడిస్తున్న సమస్య దాని చుట్టూ తేనెటీగల్లా జుయ్యమని రొదచేస్తూ అనేక ప్రశ్నలు అలుముకుంటున్నాయి. మమతతో తనకేమిటి సంబంధం? మమత కోసం తనెందుకు బాధపడాలి? ఎంత సరిపెట్టుకుందామని ప్రయత్నిస్తున్నా రమ మనస్సు ఊరట చెందటం లేదు. ఆ రోజు జరిగిన ఒకే ఒక్క సంఘటన మమతను తనకు దూరం చేసింది. ఎంత మరచిపోదామని ప్రయత్నం చేస్తున్నా ఆ సంఘటన తాలూకు ఛాయలు క్యాన్సర్ వ్యాధుల శరీరంలోని అణువణువుకు అలుముకుంటున్నాయి. మమత దగ్గరకు వెళ్లాలని మనసు ఆరాటపడుతున్నా అడుగు ముందుకు పడటం లేదు. ఆగలేక వెళ్ళలేక సతమతమవుతుంది రమ. మమతకు దూరంగా తను బతకగలదా? ఈ ఇంటిలోకి వచ్చిన 2.5 సంవత్సరాలలోనూ కొన్ని వేలసార్లు వేసుకున్న ప్రశ్న అది. కానీ సమాధానం ఒక్కటే, మమత లేకపోతే తాను బతకలేదు. మరి తన మీద పడ్డ అపవాదెలా భరించాలి? ఒకవేళ అది అపవాది కాకుండా నిజమే అయితే? రమ మనసు చలించిపోయింది ఆ ప్రశ్నతో. మమత చిలిపి చేష్టలు తలుచుకొస్తే రమ ప్రమేయం లేకుండా మనసు గతంలోకి జారిపోతుంది. తన జీవితంలోని 2 మలుపులు రమ కళ్ళ ముందు నిలుస్తాయి. చిన్నపిల్లల్ని ప్రేమించలేని వారు మానవులు కారని రమ భావించేది. చిన్నపిల్లలతో కలిసిపోయి వాళ్ళ ఆటపాటల్లో భాగం పంచుకుంటే ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించగలరు. ఆ ప్రేమకు వయో తారతమ్యం లేదు. నిస్వార్థమైన ఆ ప్రేమను పొందటం అందరికీ సాధ్యం కాదు. చిన్నతనం నుంచి పిల్లలంటే వెర్రి ప్రేమ రమకు. తనకంటే చిన్నపిల్లలతో బిళ్ళలు బిస్కెట్లు పెట్టి బొమ్మలాటలు ఆడుకునేది. ఆ ఆటలలో రోజులు క్షణాల్లా గడిచిపోయేవి. రమ పిల్లలు రమతో తప్ప ఎవరితోనూ ఆడరు అనేది అమ్మ నవ్వుతూ. యుక్త వయసు వచ్చాక కూడా రమ ఆటలు అలాగే సాగేవి. పెళ్లి జరిగిన తర్వాత తను పిల్లలతో ఎలా ఆడుకోవాలో ఊహించుకుంటూ మురిసిపోయేది రమ. తమ ముచ్చట చూసిన భగవంతుడు వరం ప్రసాదించాడు. ప్రసవ వేదన పొందుతున్న రమ హృదయంలో ఆనందంతో గంతులు వేసింది. తల్లి కాబోతున్నానన్న ఆనందంలో ప్రసవ వేదన చిరునవ్వుతో భరించింది. తన పాప తన రక్తంలోని భాగం, మనస్సులో మనసు. కొన్ని క్షణాలలో కళ్ళు తెరిచి మిరుమిట్లు కురిపే ఈ లోకాన్ని చూస్తుంది. ప్రకృతి వైపు వింతగానూ, ప్రాణం పోస్తున్న తన వైపు ఆశ్చర్యంగానూ చూస్తుంది. చిన్నారి చేతులతో తన హృదయాన్ని పులకరింపచేస్తుంది. కలలలో కరిగిపోతున్న రమకు కాలం ఒక్కసారి స్తంభించిపోయింది. కాన్పు కష్టమైంది. ఆపరేషన్ చేసి పాపను పైకి తీశారు. రమ కలల పంట ప్రకృతి వైపు వింతగా చూడలేదు. చిన్నారి చేతులు కదిలించలేదు. వరమిచ్చిన భగవంతుడే శాపం ఇచ్చాడు. చలనరహితంగా పడి ఉన్న మాంసపు ముద్దను చూసి బోరున విలపించింది. ఇచ్చిన పాపను క్షణాల్లో పుచ్చుకున్న భగవంతుణ్ణి నిందించింది. రమ హృదయంలోని వెలుగు పూర్తిగా డాక్టర్ చెప్పిన విషయం వినగానే ఆరిపోయింది. రమకు ముందు ముందు సంతానం కలగకూడదు. కలిగితే తల్లి ప్రాణానికే ప్రమాదం. సంతాన యోగ్యత లేని జీవితం కంటే చావే మేలనుకుంది రమ. కాదు, మా కోసం నీవు జీవించాలి అంటున్నారు కన్న తల్లి, తండ్రి, కట్టుకున్న భర్త. రమ తన కోసం కాకపోయినా జీవిస్తుంది. మోగబాధను అనుభవిస్తుంది. అది రమ జీవితంలోని మొదటి మలుపు. జీవితంలో ఒక మలుపు తిరిగితే మనకు కష్టంగా ఉన్నా, ఇష్టం లేకపోయినా ముందుకే పోవాలి. వెనక్కి వెళ్ళి మరొక మార్గంలో ప్రయాణం చేయటం సాధ్యం కాదు. 3 సంవత్సరాల తర్వాత రమ జీవితం మరొక మలుపు తిరిగింది. చీకట్లో అలమటిస్తున్న రమకు విద్యుల్లత ఎదురైంది. అద్దె ఇంటి కోసం తిరుగుతున్న రమకు ఇంటితో పాటు మమత కూడా దొరికింది. అద్దె ఎక్కువ చెబుతున్నారు రమ. శ్రీవారి మాటలు చెవుల్లో చేరటం లేదు. 3 సంవత్సరాల వయస్సులో ముద్దుల మూట కడుతుంది మమత. రమ చూపులన్నీ మమత మీదే నిలిచాయి. పాపా, నీ పేరేమిటమ్మా? శ్రీవారు అడుగుతున్నారు. నేను తెప్పను పో అంటూ ముఖం తిప్పుకుంటూ రమ వైపు చూసి నవ్వింది. నాకు చెబుతావా? నవ్వుతూ రమ చేతులు చాపింది.
ఆ చేతుల్లో ఇమిడిపోయింది మమత. మెల్లగా రమ చెవిలో చెప్పింది తన పేరు. రమ పాప చెవిలో చెప్పింది మనిద్దరం జంటని. ఆ మాట విన్న మమత కిలకిలా నవ్వింది. ఆ నవ్వులోని అమృతం వీడువారిపోయిన రమ మనోసీమల్లో జల్లుగా వర్షించింది. అద్దె కాస్త తగ్గిస్తే నాకు అభ్యంతరం లేదు అంటున్నారు శ్రీవారు. ఇప్పుడు ఖాళీ చేసిన వారు అదే అద్దె ఇచ్చినారు అంటుంది తలుపు చాటున నిలుచున్న ఇంటి యజమానురాలు. నువ్వెక్కడే ఉండిపో, మనం బొమ్మలతో ఆడుకుందాం అంటుంది మమత రమతో రహస్యంగా. అలాగే, సామానుతో రేపొస్తాం అంటున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూసిందామె భర్త. అద్దె ఎక్కువ అన్నాడు నసుకుతూ. పర్వాలేదు అంది రమ చిరునవ్వుతో. అత్త మా ఇంటికొస్తుందోచ్, మేమిద్దరం బొమ్మలతో ఆడుకుంటామోచ్ అంటూ మమత గుమ్మం వెనుక నిల్చున్న తల్లి దగ్గరకు తుర్రుమంది. రమ జీవితంలో రెండవ మలుపది. మొదటి మలుపులో చీకటి, రెండవ మలుపులో వెలుతురు. మరునాడ ఇంటిలో దిగారు. మమత సూటిగా రమ హృదయంలోకే దిగింది. ఆ ఇంటిలో దిగిన తర్వాత రమ ఏనాడు మమతకు దూరంగా ఉండలేదు. అత్త, పలకారం పెట్టవు? ఉదయాన్నే రమ దగ్గరకు చేరేది మమత. మమత వచ్చే వరకు సూర్యోదయం కానట్లే రమకు లెక్క. బుజ్జిగాడికి పాలు పత్తవు? తను ఎత్తుకున్న బొమ్మ జారిపోతున్నా అది కష్టం మీద మోస్తూ వంటగది గుమ్మం ముందుకు వచ్చేది మమత. ఎవరే మమత బుజ్జిగాడు? మమతను ఏడిపించాలని రమ అడిగేది. మమత బొంగమూతి పెడితే దాన్ని గట్టిగా గుండెలకు హత్తుకోవాలని రమ కోరికే. నా కొలుకు. ఆ మాట అంటూ బొమ్మను ముద్దు పెట్టుకుంటున్న మమతను చూస్తే రమకు పొట్ట చెక్కలయ్యేది. మమత తల్లి పిలిస్తే వెళ్లేది కాదు. తను బ్రతిమాలి కిందికి తీసుకువెళ్ళాలి. కాకమ్మ కథలు చెబుతూ బువ్వ తినిపించాలి. జోలపాడుతూ నిద్రించాలి. ఒక్క క్షణం రమ కనిపించకపోతే ఇల్లంతా కలే తిరుగుతుంది మమత. పోయిన దీపావళికి తాను పుట్టింటికి వెళ్ళింది. తన వాళ్ళంతా దగ్గర ఉన్నా ఏదో లోపం కనిపించింది రమకు. చెప్పుకోలేని వెలితి. మనసంతా శూన్యంగా ఉన్నట్లనిపించేది. అమ్మవాళ్లు ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా దీపావళి వెళ్లిన మరునాడు తిరిగి వచ్చింది. కిటికీలో దేనంగా కూర్చున్న మమతను చూసేసరికి రమ గుండెలు తరుక్కుపోయాయి. కారులో నుంచి దిగుతూనే ఒక్క పరుగులో వెళ్లి మమతను గుండె కదుముకుంది. మమత రెండు చేతులతో రమ మెడను పెనవేసుకుంది. అలా ఒకరిలో ఒకరు లీనమైపోతున్న వాళ్లను విడదీసే శక్తి ఎవరికీ లేనట్లు అంతా అలా నిలబడి చూశారు. ఏనాటి అనుబంధమమ్మా ఇది? నీవలా వెళ్ళావు. మమత మా ఎవరితోనూ మాట్లాడలేదు. దిగులుగా అలా కిటికీలో కూర్చునేది. ఏ కారు వస్తున్నా నీ వస్తున్నావని గుమ్మంలోకి పరుగు తీసేది. అది నిరాశగా వెనక్కి తిరిగి వస్తుంటే చూసేవాళ్లకు జాలి వేసేది. వాళ్ళ నాన్నగారు ముచ్చటపడి ఎంతో డబ్బు పోసి దీపావళికి మందు సామాను కొంటే ఒక్కటి ముట్టుకోలేదు. నిన్ను చూడగానే దాని ముఖంలో ఎంత కళ వచ్చిందో చూడు. వారం రోజుల కథ ఒక్క గుక్కలో ఏకరువు పెట్టింది మమత తల్లి. అత్త, టపాకాయలు కాలుద్దామా? ఉత్సాహంగా అడిగింది మమత. నిజానికి మమత రమ దీపావళి ఆ రోజు చేశారు. తలంటి పోసుకున్నారు. కొత్త బట్టలు కట్టుకున్నారు. మమతకి ఇష్టమైన పిండి వంటలు చేసింది. రమ మమతతో చిన్నపిల్లలా గెంతుతూ మందు సామాను కాల్చింది రమ. మమతను విడిచి తానెక్కడికి వెళ్ళలేదు. వెళ్ళినా ఉండలేదు. ఆ రోజే నిశ్చయించుకుంది రమ. రమకు చిన్నతనం నుంచి బొమ్మలంటే పిచ్చి. రమ నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా రకరకాల బొమ్మలు తెచ్చేవారు. రమ పెళ్లి నాటికి బొమ్మలతో ఒక బీరువా నిండిపోయింది. కాపురానికి వచ్చేటప్పుడు బొమ్మలు తెచ్చుకోవడానికి కాస్త సిగ్గుపడింది. రమకు సంతానం కలుగుతుందని తెలియగానే బొమ్మల బీరువా పంపారు నాన్నగారు. సంతానం దక్కకపోయినా బీరువా చిహ్నంగా నిలిచిపోయింది. మమతకు ఆ బీరువా అంటే ప్రాణం. ఆ బీరువాలోని బొమ్మలు చూస్తూ తను ఒక బొమ్మలా నిలిచిపోతుంది. ఆ బొమ్మలతో మాట్లాడుతుంది. వాటిని పలకరించి తాను నవ్వుతుంది. అత్త, మరి కోతి బొమ్మ ఆ పాపను కరవదు అంటుంది బొమ్మ వైపు చూస్తూ. నీలాంటి మంచి పాపల్ని కోతి కరవదు అని రమ చెబితే తెలిసినట్లు కళ్ళెగరేస్తుంది. ప్రస్తుతానికి బీరువా మమతదే. ఏ బొమ్మ కావాలన్నా తీసిస్తుంది రమ. ఇద్దరూ బొమ్మలతో ఆడుతూ పొద్దే మర్చిపోతుంటారు. ఒక ముసలి బొమ్మ బీరువా మూలగా పడుకున్నట్లుంది. దానివైపు చూసిన మమతకు ఏమీ అర్థం కాదు. అత్త, ఆ బొమ్మకేమైంది అందొకసారి మమత. జబ్బు చేసింది. అంటే జ్వరం వచ్చిందన్నమాట. వస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. పాపం అంటూ విపరీతంగా జాలిపడింది మమత. 4-5 సార్లు ఆ బొమ్మ వైపు జాలిగా చూసింది. ఒకసారి రమకు జ్వరం వచ్చింది. ఒకరోజు మరీ ఎక్కువైంది. తన ఒళ్ళు తనకే తెలియలేదా రోజు. రమకు భయం కూడా వేసింది. మమత నుంచి దూరం చేయటానికి భగవంతుని పన్నాగమేమో అనుకుంది. మగతగా నిద్రపోతుంది రమ. చిన్నారి చేతులు తన హృదయం మీద పడినట్లు లేలగా తెలుస్తుంది. రమకు వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం విని రమ తుల్లిపడి లేచింది. 2 చేతులు ఎత్తి గదిలో ఉన్న దేవుడి పటానికి దండం పెడుతూ ఏడుస్తుంది మమత. ఆ దృశ్యం చూసిన రమ మనసు వెన్నెలా కరిగింది. మమత, నిద్రలో ఎందుకు లేచావు? ఎందుకేడుస్తున్నావమ్మా? మమతను లాలిస్తూ అడిగింది. నువ్వలా పడుకుంటే నాకు భయం వేసింది.
ముసలి బొమ్మలా నువ్వు కూడా చచ్చిపోతావా? బావురుమని ఏడ్చింది మమత. మమతను గాఢంగా గుండెలు కదుముకుంది. తనంటే మమతకెంత ప్రేమ! తనకు జ్వరం వచ్చిందని ఆ చిన్ని హృదయం ఎంత కుమిలిపోయిందో! ఆ పాప ప్రార్థన విన్న భగవంతుడు చల్లని చూపు తన మీదకు ప్రసరించాడు. రమకు మరునాడు జ్వరం దిగజారిపోయింది. గతంలోంచి తుళ్ళిపడి వర్తమానంలోకి వచ్చింది రమ. ఆ రోజు తనకు జ్వరం వస్తే తన ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థించింది మమత. కానీ తను ఒక్క పరుగులో వెళ్లి వెంకటేశ్వరుని పటము ముందు నిలిచింది రమ. మమతను చల్లగా కాపాడు తండ్రి. కళ్ళ నుంచి నీళ్లు కారుతుండగా ప్రార్థించింది. మమతకు 3 రోజుల నుంచి జ్వరం. ఇప్పుడెలా ఉందో? ఆ ప్రశ్న రమ మనస్సును వేరుపురుగులా తొలిచివేస్తుంది. మమత దగ్గరకు వెళ్ళాలి ఏమైనా. ఎవరేమనుకున్నా తను ఆగలేదు. అడుగు ముందుకు వేసి ఆగిపోయింది రమ. ఉదయం జరిగిన సంఘటన ముల్లులా మనసులో గుచ్చుకుంటుంది. రాత్రంతా మమత మంచం దగ్గరే కూర్చుంది. ఉదయం పైకి వచ్చి తిరిగి మమత దగ్గరకు వెళ్లబోయింది. గదిలో నుంచి వినిపిస్తున్న మాటలు సూటిగా రమ హృదయంలో నాటుకున్నాయి. అడుగు ముందుకు పడలేదు. ఒక్కొక్క తల్లి చూపు అటువంటిది. అందులోనూ పిల్లలేని గొడ్రాలి చూపు మహా చెడ్డది. రమాదేవి దృష్టిలో ఎంత లోపం లేకపోతే పుచ్చకాయలా ఆడుకుంటున్న పిల్ల మంచం ఎక్కుతుంది. వెంకాయమ్మగారి గొంతు కంచులా మోగుతుంది. అలా అనకండి. రమకు మమతంటే ప్రాణం. మమత తల్లి మెల్లగా అంటుంది. పైగా ఆ పిల్ల కోసం నిద్రాహారాలు మాని సేవ చేస్తుంది రమ. మంచి సంబడమే. ఈ పిల్లను వెనకేసుకుంటే ఈ ఇంటి అద్దె కాస్త తగ్గిస్తారని వాళ్ళ ప్లాను. ఆ మాత్రం గ్రహించలేవటమ్మా? ఇంకా వెంకాయమ్మగారు చెబుతూనే ఉంది. పై మాటలు రమ వినలేకపోయింది. పెనుగాలికి ఊగులాడే లతలా వణికిపోయింది. తన కాళ్ళ మీద నిలవలేననే భయం పుట్టింది. కాళ్ళు తేలిపోతున్నట్లు, తల తిరిగిపోతున్నట్లు అనిపించింది. దడదడలాడే కాళ్లతో వెనక్కి తిరిగి తూలుతూ మేడ మీదికి చేరుకుని మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంత ఏడ్చినా ఆవేదన తీరలేదు. తన దృష్టి తగలటం వల్లనే రమకు జ్వరం తగిలిందా? తన దృష్టి మంచిది కాక మమతకు ఏదైనా ప్రమాదం జరిగితే? ఆ పైన ఊహించలేకపోయింది. పిల్లలు లేక కుమిలిపోతున్న తనకు దక్కిన వెలుగు మమత. తన లోపం వల్ల ప్రమాదానికి లోనైతే? భగవాన్, ఆ శిక్ష వేయకు. నేను దూరంగా ఉంటాను. ఆ పాప, నా మమతను చల్లగా చూడు. నా చూపు పాప మీద పడనివ్వను. భగవంతుడు తన మొర ఆలకించకపోతే తన చిన్నారి పాపను పుట్టకలోనే త్రుంచినట్లు తనతో స్నేహం చేస్తుందని మమతను కూడా. నిజమే, నా చూపు మంచిది కాదు. అందుకే నా పాప నేను చూసేసరికి ప్రాణాలతో లేదు. మరి మమత అలా జరిగితే ఈ అపవాదు జీవితాంతం మాసిపోదు. తన్ను నీడలా వెంటాడుతుంటుంది. బ్రతికినంతకాలం చిత్రహింస పెడుతుంది. తను ఎదురుగా వస్తే ప్రతి తల్లి తమ బిడ్డల్ని దూరంగా తీసుకుపోయి తలుపులు మూసుకుంటారు. చిన్నారి పాపలు తనను చూసి భూతం వస్తుందని పారిపోతారు. భయంతో తన మీదకు రాళ్లు రువ్వుతారు. వద్దు వద్దు, నాకీ జీవితం పసిబిడ్డల పాలిట యమదూతలా బతకలేను నేను. నన్ను నీలో ఐక్యం చేసుకో భగవాన్. మోడువారిన జీవితాలలో ఆనందం చిందించే ఈ పసిపాపలు సుఖంగా వర్ధిల్లాలని దీవించు. కిటికీ ఊచలకు తలబాదుకుంది రమ. ఆ వేగం చల్లారటం లేదు. తాను వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎక్కడికైనా దూరంగా తను కనిపించకపోతే మమత ఏమనుకుంటుంది? కొంతకాలం తర్వాత మరిచిపోతుంది. ఈ బొమ్మలన్నీ మమతకే విడిచిపెడతాను. మమతను నేను చూడలేకపోయినా ఆ పాప సుఖంగా ఉంటే చాలు అంటూ బీరువాలో బొమ్మలన్నీ నేల మీద పేర్చింది. బొమ్మల మధ్యలో విలపిస్తూ కూర్చుంది. గదిలో అడుగుపెట్టిన రమ భర్త ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. రమ అన్నాడు నెమ్మదిగా. ఏమండి వచ్చారా? మనం ఈ ఇంటిలోంచి వెళ్ళిపోవాలి. భర్త గుండెల్లో తలదాచుకుంటూ ఏడ్చింది రమ. ఏం జరిగింది రమ? అద్దె ఎక్కువ. ఇల్లు మారదామని ఎన్నిసార్లు చెప్పినా అడ్డు చెప్పేదానివి. నన్నేమీ అడక్కండి. ఈ ఇంటి నుంచి దూరంగా తీసుకుపోండి, మీకు దండం పెడతాను అంటూ విలపిస్తున్న రమను అర్థం చేసుకోవటం ఆ భర్తకు సాధ్యం కాలేదు. క్రింద నుంచి సన్నగా ఏడుపు వినిపించింది. రాను రాను స్వరాలు పెరుగుతున్నాయి. ఆ ఏడుపులు విన్న రమ నిలువెల్లా వణికిపోయింది. భగవంతుడికి నా మొర వినిపించలేదు. అనుకున్న శిక్ష విధించాడు. తలబాదుకుంటున్న రమను పట్టుకోవటం ఆమె భర్తకు అసాధ్యమైంది. రమ, ఏమిటిది? నాతో చెప్పు బ్రతిమాలుతూ అడిగాడు. నేను పాపిష్టిదాన్ని. నా దృష్టిలో లోపం ఉంది. అది తగిలిన వారెవ్వరూ బతకరు. పాపల మీద నా నీడైనా పడకుండా నన్ను దూరంగా తీసుకుపోండి. అపవాదు నేను భరించలేను. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఈ అపవాదు నుంచి రక్షించండి. అదిగో చప్పుడు వినిపిస్తుంది. ఎవరో వస్తున్నారు. నన్ను ముళ్లతో పొడిచి చంపుతారు. నన్ను కాపాడండి. వాళ్ళు వచ్చేలోపుగా నా ప్రాణాలు తీసుకో భగవాన్. పెద్దగా అరుస్తూ అచేతనంగా భర్త చేతిలో వాలిపోయింది. రమ్మకు చల్లని చేతులు తగిలేసరికి మెలకువ కలిగింది. మమత తన కళ్ళు తుడుస్తుంది. ఇది కల కాదు, నిజమే. తన మమతే. మమతను తన హృదయంలో కరిగించుకోవాలని మీది మీదికి లాక్కుంది.
ఏమమ్మా, ఏమైంది? మమత తల్లి అడుగుతుంది. కళ్ళు తిరిగాయండి అంది మమత ముఖంలోకి చూస్తూ. రాత్రి పగలు నిద్ర లేకుండా మమత కోసం పాటుపడ్డావు. నీ చేతి చలవ వల్లే ఈ పూట జ్వరం దిగజారింది. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి అత్త కావాలని ఒకటే పాట చెప్పుకుపోతుందామే. ఇందాకటి ఏడుపులు మాట పూర్తి చేయలేకపోయింది రమ. అదే పాపం వెంకాయమ్మ మనవడు పొద్దుట వాళ్ళ మామ వెనకే వచ్చాడు. ఏం జబ్బో పాడు. ఆడుకుంటున్న కుర్రాడు రక్తం కక్కుతూ పడిపోయట్ట. క్షణాల్లో పోయింది ప్రాణం. కలికాలం. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. నీ కోడల్ని నీకప్పచెప్పి నేను ఊరంతా తిరిగినా పర్వాలేదు వస్తా. మమత తల్లి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అత్త, నువ్వు కనిపించకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయావేమోనని భయం వేసిందత్తా. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోకే అత్తా. మమత రమ కౌగిలిలో ఇమిడిపోతూ అడిగింది. వెళ్ళను మమత, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేను అంటూ మమతను మరింత గాఢంగా తన హృదయానికి హత్తుకుంది. మరిగిన హృదయం చల్లబడేసరికి కళ్ళ నుండి నీరు జల్లులా కురిసింది. రమ ఎందుకు వెళ్ళిపోదామందో, అంతలోనే మనసెందుకు మార్చుకుందో అర్థం కాక అలా వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడ్డాడామె భర్త. సమాప్తం.